ఎపిసోడ్ చూసారు కదా, ఈరోజు టాస్క్లో దుమ్ము దులిపేశారబ్బా. అందరూ తన 100% ఎఫర్ట్స్ పెట్టి చాలా చక్కగా ఆడారు ప్రతి ఒక్కరు అయితే. అండ్ బర్నీ గారు లిస్ట్లో ఉండడం వల్ల బర్నీ గారు రేస్ నుంచి తొలగిపోతారని బిగ్ బాస్ అయితే చెప్పారు. తన దగ్గర ఉన్న పాయింట్స్లో సగం పాయింట్స్ ఎవరికి ఇస్తావో చెప్పమంటే బర్నీ గారు అయితే తనుజకి అయితే ఇచ్చారు. ఇక్కడ బర్నీ గారు అయితే సరైన డిసిషనే తీసుకున్నారు. తన గేమ్ కోసం ఆలోచించి ఒకవేళ సంజనాకి ఇస్తే సంజన ఫస్ట్లో ఉంటే ఫైనలిస్ట్ అయ్యే అవకాశం బర్నీ గారు కోల్పోతారేమో అని చెప్పి చాలా చక్కగా ఆలోచించి తనుజ తనకి సపోర్ట్ చేయకపోయినా సరే తనుజతో ఉన్న బాండింగ్తో తనుజకి ఇచ్చారు. అండ్ ఇక్కడ కొంచెం ఎమోషనల్ అయ్యారు బర్నీ గారు అండ్ తనుజ కూడా. తనుజ, ఎమాన్యుల్, సంజన వీళ్ళ ముగ్గురు అయితే టాస్క్ చాలా చక్కగా ఆడారు. ఈ టాస్క్ లో తన 100% ఎఫర్ట్స్ పెట్టి దుమ్ము దులిపేశారు అబ్బా అసలు. అండ్ ఈ టాస్క్ అయిపోయిన తర్వాత ఎమాన్యుల్ కి సంజనకి అయితే డిస్కషన్ జరిగింది. ఎమాన్యుల్ టాస్క్ జరుగుతున్నప్పుడు తనుజ, ఎమాన్యుల్ అయితే షేప్స్ కోసం గొడవ పడుతున్నారు. వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నట్టుంది నువ్వు నాతో గొడవ పడుతుంటే అని చెప్పి ఎమాన్యుల్ సంజనను ఉద్దేశించి అనడం అయితే సంజన కొంచెం బాధ అనిపించింది. ఈ విషయం కోసమే తనతో అయితే గొడవ పడ్డది. తనని బ్యాడ్ గా పోర్ట్రే చేద్దామని అయితే సంజన అయితే అస్సలు ట్రై చేయలేదు. అండ్ నెక్స్ట్ బెలూన్ టాస్క్ లో తనుజ అయితే చాలా చక్కగా ఆడింది. ఈ టాస్క్ లో ఎమాన్యుల్ విజయం సాధించాడు. అండ్ ఫైనల్ టాస్క్ లో అయితే తనుజ, ఎమాన్యుల్ అండ్ సంజన వీళ్ళ ముగ్గురు అయితే చాలా చక్కగా ఆడారు. ఎక్కువగా తనుజ అయితే దుమ్ము దులిపేసింది. అసలు ఎమాన్యుల్ తో పోటీ పడి టాస్క్ అయితే విజయం సాధించింది. అండ్ సెకండ్ సంజన కూడా చాలా చక్కగా ఆడింది. ఒక పక్క టాస్క్ అయిపోయిన తర్వాత ఎమాన్యుల్ ఏడుస్తున్నా సరే సంజన మాత్రం తెగ ఆడేస్తుంది ఆట మాత్రం. ఇక్కడైతే భలే నవ్వొచ్చింది నాకైతే. అండ్ ఈ టాస్క్ లో విజయం సాధించి టాప్ 1 లో నుంచి తనుజ అయితే సెకండ్ ఫైనలిస్ట్ అవకాశం అయితే పొందింది. అండ్ కన్ఫెక్షన్ రూమ్ కి పిలిచి బిగ్ బాస్ అయితే సెకండ్ ఫైనలిస్ట్ అవ్వాలంటే ప్రైజ్ మనీ నుంచి 3 lakhs వెళ్ళిపోతాయి, దానికి బదులుగా నువ్వు సెకండ్ ఫైనలిస్ట్ అవుతావు, నీ డిసిషన్ ఏంటో చెప్పమంటే తనుజ డిసిషన్ నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ప్రైజ్ మనీ నుంచి వెళ్ళడం అయితే తనకి ఇష్టం లేదు. అండ్ ప్రేక్షకుల ఓటింగ్ తోనే నేను ఫైనలిస్ట్ అవుతాను, నేనైతే సెకండ్ ఫైనలిస్ట్ అవ్వాలనుకోవట్లేదు, ప్రేక్షకుల ఓటింగ్ తోనే నేను ఫైనలిస్ట్ అవుతాను, వాళ్ళు ఏది డిసైడ్ చేస్తే అదే అవుతానని చెప్పి తనుజ అయితే చాలా కరెక్ట్ గా నిర్ణయం తీసుకుంది. ఈ ఎపిసోడ్ తో చాలా పాజిటివ్ గా మారబోతుంది అండ్ ఓటింగ్ కూడా ఎక్కువగా పెరగబోతుంది. అండ్ ఈ రోజు జరిగిన ఎపిసోడ్ లో తనుజ తన 100% ఎఫర్ట్స్ పెట్టి బాగా ఆడినట్టు మీలో ఎంతమంది తను తీసుకున్న నిర్ణయంపై మీరేమనుకుంటున్నారు? వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.